లెట్స్ మేక్ ఆనియన్ సమోసా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మైదాలో కొంచెం సాల్ట్ వేసి వామ్ వాటర్ వేసి బాగా డో లాగా చేసుకోవాలి, సాఫ్ట్ డో లాగా. సో ఇప్పుడు కలుపుకున్న ఈ పిండికి మనం ఒక 5 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటితో చిన్న చపాతీలు చేయాలి. ఒక 3 to 4 చపాతీస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చపాతీ పైన ఆయిల్ ఇంకా పిండి జల్లాలి. దానిపైన ఇంకొక చపాతీ, మళ్ళీ ఆయిల్, పిండి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ. సో అలా 4 చపాతీస్ కి మనం ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఆ 4 చపాతీస్ ని తీసుకొని మళ్ళీ రోల్ చేయాలి ఇంకొక చపాతీ లాగా. మరి లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్. సో చపాతీ మమ్మీ చేస్తుంది, నేను స్టఫింగ్ చేస్తున్నా. ఆనియన్, కారం, ఉప్పు, గరం మసాలా ఇంకా నిమ్మకాయ రసం పిండి బాగా మిక్స్ చేయాలి హ్యాండ్ తో. సో స్టఫింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చపాతీని కాలుస్తున్నా. లైట్ గా అంటే చాలా లైట్ గా కాలవాలి చపాతీ, మరీ బ్రౌన్ చేయొద్దు. కాల్చిన తర్వాత దాన్ని ఇలా కట్ చేస్తే మనకి ఇట్లా లేయర్స్ వస్తాయి. ఆ లేయర్స్ లోపల మనం స్టఫింగ్ ఫిల్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేయాలి అంతే. సైడ్స్ వి కట్ చేసినాం కదా, సో అవి కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు. టైం టేకింగ్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి.